సమస్యల తక్షణ పరిష్కారం కోసం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో 22 కాల్స్ వచ్చాయి. సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డిఆర్ఓ శంకర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్, ఐడి డివిజన్ ఈ చిరంజీవులు, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఏ గ్రామం? ముస్కాన్పేట. మీ పేరు? ఓకే, ఇది ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత గ్రామం సంబంధించిన అన్ని చర్యలు చెప్పండి. మార్నింగ్ అయితే ఆటో తిరుగుతుంది, చెత్తబండి వచ్చింది. మోరు కూడా సాయంత్రం వర్కర్ను పంపించి తీపిస్తామమ్మా. ఓకే, దాని గురించి కూడా మేము డిపిఆర్ తయారు చేస్తున్నాం 72 కోట్లతో. దాంట్లో ఇవన్నీ కవర్ చేస్తాం. కరెక్ట్ అమ్మా, తీపిస్తానండి. మార్కండే వీధికి ఈరోజు మధ్యాహ్నం పంపిస్తాను. కరెక్ట్ అండి, తీపిస్తానండి. ప్రజావాణిలో ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. 210 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించి ఆర్జీదారులు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శంకర్ ప్రసాద్, ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రిలో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ఏరియా ఆసుపత్రిలో కొంతమంది వైద్యుల నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. పరీక్షల కోసం వచ్చిన నిరుపేద దంపతులపై ఏరియా ఆసుపత్రిలో వైద్యులు చిందులేసి నిర్లక్ష్యంగా మాట్లాడడంతో దంపతులు కన్నీటి పర్యంతమైన సంఘటన వెలుగు చూసింది. ఈ రోజు సిరిసిల్ల రూరల్ మండలం తంగలపల్లి గ్రామానికి చెందిన నుస్రత్ తంగలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షల కోసం వెళ్ళింది. గర్భిణీలకు సంబంధించి వైద్య సదుపాయం లేకపోవడంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి సిఫార్సు చేశారు.
నుస్రత్ భర్త మక్బూల్ ఈరోజు పరీక్షల కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారితో ప్రభుత్వ వైద్యులు అనిల్ చులకనగా మాట్లాడడంతో మక్బూల్ వైద్యుడు అనిల్కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షలు చేయమన్నందుకు తమ పట్ల చులకనగా మాట్లాడిన తీరుపై దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు. కోట్లు పెట్టి కట్టిన ఆసుపత్రుల్లో పేదలకు వైద్యం అందడం లేదంటూ వాపోయారు. తమ లాంటి పరిస్థితి మరెవరికీ రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నాకు మిస్బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నా గురించి ఎంక్వైరీ చేయండి, మీకు తెలుస్తుంది ఎట్లాంటి ఇది మీకు రాంగ్ గా కన్వే అయ్యింది తప్ప దీనిలో ఎవరి ఇంటెన్షన్స్ అట్లా ఉండవు. ఇప్పుడు 200 మంది పేషెంట్లను చూసడానికి మిమ్మల్ని ఒక్కరు నేను ఇంటెన్షన్ కావాలని స్కానింగ్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయించుకోమన్నారు. అంటే నీకు ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కానింగ్ వద్దా అనుకుంటున్నా అవుతుంది. ఇంకా 2-3 సార్లు అన్నారు వాళ్ళు. అట్లే సిరిసిల్లలో చూసేది స్కానింగ్ అక్కడనే సార్ రాస్తారని చెప్తే స్కానింగ్ కోసం ఈమె వచ్చారు. వచ్చిన తర్వాత ఈమె అందులోకి వెళ్ళి స్కానింగ్ గురించి మాట్లాడినట. మాట్లాడితే అంత బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇక్కడనే చేస్తారు కదా సార్ అంటే నీకు ఇంకా సిటీ స్కాన్ కూడా అవసరం లేదా, సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కానింగ్ అవసరం లేదా అని మజా కూడా ఈమె వచ్చి బయటకు వచ్చి నాకు చెప్పిందండి. చెప్తే నేను ఏం ఇట్లా ఎందుకు సార్ అని నేను సార్ని అడుగుతున్నాను, నేను అనలేదు అట్లా ఎగతాళి చేస్తుండు. ఇట్లా అన్నాడు. ఇంకా ఎంఆర్ఐ స్కానింగ్ సిటీ స్కాన్ టెస్ట్ యూరిన్ టెస్ట్ నాకు రాయి అని అన్నది. వాళ్ళు చెప్తేనే కదా నేను చేసుకునేది. పరిస్థితులు అసలు గవర్నమెంట్ హాస్పిటల్ రావాలంటే చాలా భయంగా ఉంది. అసలు నేను రావద్దు అనుకున్నా, ఇట్లనే ఉంటది కావచ్చు అని. కనీసం మర్యాద కూడా లేదు. ఇంకా లేదు లేదు ఆడల్లో తాను ఎన్నిసార్లు చేసుకోవాలి అంత అవసరమో అంత కుటుంబం దాకా లేడీస్ ఏమొస్తుంది. నేను బయటప్పుడు వచ్చింది చెప్పేసాక బయట. రాజన్న సిరిసిల్ల జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులుగా రెడ్డిమల్ల హన్మయ్య ఎన్నికయ్యారు. ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా ఎండి అజియుద్దీన్, అధ్యక్షులుగా రెడ్డిమల్ల హనుమాన్లు, ఉపాధ్యక్షులుగా మార్పు మహేందర్ రెడ్డి, పుష్పాల భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా విన్నమేని వంశీ కృష్ణారావు, కోశాధికారిగా జిల్లా కృష్ణమూర్తి, పలువురు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన అధ్యక్షులుగా రంగనాయకుల వెంకన్న ఎన్నికయ్యారు. ఈ రోజు హంసవాహిని డిగ్రీ కళాశాల ఆవరణలో రాష్ట్ర నాయకులు వి నరేందర్ రెడ్డి, కె వాసుదేవరెడ్డిల సమక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా గాసుల ప్రతాప్, అధ్యక్షులుగా రంగనాయకుల వెంకన్న, ఉపాధ్యక్షులుగా బి రాజయ్య, కె నాగరాజు, ప్రధాన కార్యదర్శులుగా ఆయాచితుల జితేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాలరెడ్డి, నాగరాజు, కోశాధికారిగా ఎన్ తిరుపతి, కార్యవర్గ సభ్యునిగా గడ్డం నర్సయ్య ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో దిడ్డి శ్రీనివాస్, జూనియర్ కళాశాలల యజమానులు పాల్గొన్నారు. అతి ముఖ్యమైనది మన రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ కె నాగరాజు గారు విద్యానగర్ జూనియర్ కాలేజ్ టీపీజీఎంఏ రాష్ట్ర బాడీ పిలుపు మేరకు వల్ల ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీపీజీఎంఏ జిల్లా బాడీ ఎన్నికలు జరిగాయి. దీనికి ఇక్కడ అబ్జర్వర్గా మా రాష్ట్ర బాడీ నుంచి కరీంనగర్ జిల్లా వాసుదేవరెడ్డి గారు వచ్చారు. మరి సిరిసిల్ల జిల్లా బాడీ ఎన్నికలు ఇంతకుముందే వెంకన్న గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మరి చాలా యునానిమస్గా ఇవాళ ఎలక్షన్లు మరి నిర్వహించుకొని మరి టీపీజీఎంఏని పటిష్టం చేయడానికని ఈ జూనియర్ కళాశాల యాజమాన్యాలన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాయి. మరి టీపీజీఎంఏ రాష్ట్ర బాడీ తరఫున మరి మా ముందున్న సమస్యలు కూడా ఏంటంటే మరి ముఖ్యంగా చెప్పాలంటే ట్యూషన్ ఫీజు లేకుండా ఇంటర్మీడియట్ కళాశాలలు మనుగడ కోల్పోతున్నాయి. ఆ ట్యూషన్ ఫీజులో తక్షణమే దాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పేసి ఆ ట్యూషన్ ఫీజు కమిటీని మేము ఈ రకంగా అభ్యర్థిస్తున్నాము. మరి వాళ్ళ జూనియర్ కళాశాలలు రాష్ట్రంలో అత్యధికంగా ఫలితాలను అందిస్తున్నాయి. ఆల్మోస్ట్ 70% ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పిల్లలు చదువుతున్నారు, 30% పిల్లలు గవర్నమెంట్లో చదువుతున్నారు.
మరి వాళ్ళ ఐఐటీలో కావచ్చు, ఎంసెట్లో, మెడికల్లో అన్నింటిలో కూడా ప్రైవేట్ కళాశాల విద్యార్థులు చాలా ముందంజలో గవర్నమెంట్ కంటే ఉన్నారని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఓకే, ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ కళాశాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తుంది, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము. ఇటు ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు మొత్తానికి ఏదైతేనేమి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్య అనేది దేశంలో గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లడానికి మేమందరం ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా విన్నవించుకుంటూ మరి ఈరోజు ఏర్పడ్డ ఈ కొత్త జిల్లా కమిటీకి మేము రాష్ట్ర బాడీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మద్యమానేరు ప్రాజెక్టు నిర్మాణంలో తమ గ్రామానికి నష్టం జరుగుతుందని ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం ఇవ్వాలని కందికట్కూర్ గ్రామస్తులు కోరారు. ఈ రోజు ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామస్తులు సిరిసిల్లకు తరలివచ్చారు. ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకుని 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందికట్కూర్ సర్పంచ్ బి లలిత, ఎంపీటీసీ శైలజ, తిరుపతి, అశోక్, రాధాకిషన్, రాజేశం, నర్సయ్య, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసరావులు పాల్గొన్నారు. కందికట్కూర్ గ్రామాన్ని ముంపు గ్రామం కింద ప్రకటించాలని ఈరోజు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వినతిపత్రం ఇవ్వడానికి కొరకు ఈరోజు వచ్చినాము. గతంలో 1986-87లో ఫ్లడ్ వచ్చింది. అప్పుడు వాటర్ అనేది కందికట్కూర్ వందుట్లో ఉండుట్లా, చుట్టుపక్కల ఊరేళ్ళు ఉండుట్లా నీళ్ళు అనేది ఊళ్ళోకి వచ్చి అప్పుడు ఒక 80 ఇళ్లలో నీళ్ళు వచ్చి 80 ఇళ్ళు కూలడం జరిగింది. అప్పుడు కూడా మేము చాలా అధికారులకు విన్నవించడం జరిగింది. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న 20-25 రోజుల కింద కూడా వరద రావడం వలన కట్ట దిగిపోయి మళ్ళీ అదేవిధంగా కందికట్కూర్ గ్రామంలోకి వచ్చినాయి. అప్పుడు కూడా కలెక్టర్ గారికి వీళ్ళందరూ రాత్రి జేసీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా నైట్ ఉండి రాత్రి 12 వరకల్లా ఊర్లోకి వెళ్ళి అందరినీ వేరే విలేజ్ వంతడుపుల గ్రామానికి తరలించడం జరిగింది. అందుకనే చాలా ప్రమాదంగా అంటే మానవాడ కంటే కందికట్కూర్ అనేది చాలా ప్రమాదకరంగా ఉన్నది. కాబట్టి కందికట్కూర్ అనేది ముప్పుగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. స్వయంగా మంత్రి గారు ఇట్టల రాజేంద్ర గారు, మరి ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు, మరియు జేసీ గారు, కలెక్టర్ గారు, అధికారులందరూ మా విలేజ్కి కూడా సందర్శించారు. వాళ్ళు స్వయంగా చూసి ఆ రోజు కూడా ఇట్లా రాజేంద్ర గారు కూడా ప్రకటించినారు. కందికట్కూర్ గ్రామం చాలా ఇబ్బందికరంగానే ఉన్నది, మేము తప్పకుండా ముప్పు గ్రామం కింద తీసుకుంటాం. మాకు ఇంతవరకు మా దృష్టికి రాలేదు కాబట్టి స్వయంగా మేము చూస్తున్నాం కాబట్టి స్వయంగా మేము కంపల్సరీ తీసుకుంటామనే వాగ్దానం చేశారు. నా పేరు కంది లక్ష్మారెడ్డి, నేను మాజీ సర్పంచ్ కందికట్కూర్. అయితే మా గ్రామాన్ని ముప్పు గ్రామంగా తీసుకోవాలని కలెక్టర్ గారికి పోవడానికి ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం అందించాం. మేము కలెక్టర్ దగ్గరికి, అధికారుల దగ్గరికి, అందరి దగ్గరికి తిరిగినా కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకున్న నాతులు లేదు. ఇప్పుడు మొన్న మిడ్మానేరు కట్ట తెగినప్పుడు కలెక్టర్ గారు, మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు అందరూ అధికారులు వచ్చి మా యొక్క పరిస్థితిని గమనించారు. వారు కూడా రాత్రి అంతా విలేజ్లోనే ఉండి ఉన్నటువంటి విలేజ్లందరినీ ప్రజలందరినీ అప్రమత్తం చేసి వాళ్ళని వేరే గ్రామానికి తరలించడం జరిగింది. గ్రామ ఎక్స్ సర్పంచ్ పరశురాములు. మేము ముఖ్య ఉద్దేశం ఈరోజు సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్ గారికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న పేరు నెలలో మిడ్మానేరు ప్రమాద స్థాయికి చేరి కట్ట తెగిపోవడం జరిగింది. అదే తెగుడు కనుక మా కందికట్కూరు శివార్లో తెగినట్టయితే మా ఊరితో పాటు కింద ఉన్నటువంటి గ్రామాలు సుధా ముంపు గ్రామంగా బాగా పెద్ద ఎత్తున నష్టం జరిగేది. ఈ ప్రాజెక్ట్ అన్నటువంటి ప్రమాద స్థాయిలో ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ముఖ్యంగా జడ్పీటీసీ గారు, కలెక్టర్ గారిని, జేసీ గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ప్రమాదం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ వంతడుపుల హై స్కూల్లోకి తరలించి రాత్రి తెల్లారదాకా వాళ్ళు జేసీ గారు అక్కడనే ఉండి పర్యవేక్షణ చేసి పంపించడం జరిగింది. మాకు కలెక్టర్ గారు, మంత్రి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జడ్పీటీసీ గారు ఆధ్వర్యంలో మేము 5-6 రోజుల లోపలనే మేము ఇక్కడికి అధికారులను పంపించి మేము సుధా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ నాగేంద్ర గారు మీ గ్రామానికి సంబంధించినటువంటి ముంపు గ్రామం కోసం సర్వే చేసిన దానిలో డ్యాము నిర్మాణ దశలో ఉన్నప్పుడు, స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు వారే ఇదంతా చూసినారు, వారికి పరిశీలన క్షుణ్ణంగా తెలుసు అని చెప్పి మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆ చెప్పినప్పుడు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వీళ్ళందరూ ఏమన్నారంటే మీకు ఈ వారం 10 రోజులనే కందికట్కూరికి అధికారులను పంపించి మీది ముంపు గ్రామంగా తీసుకోవడం కోసం మేము సీఎం గారితో మాట్లాడి
మీ విలేజ్కి అధికారులను పంపిస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు సుతా మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీతో కానీ, ఎంపీ గారు ఇచ్చిన హామీ మేరకు కానీ, మంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు కానీ, గతంలో కలెక్టర్ గారు ఉన్నటువంటి కలెక్టర్ ఉన్న వాళ్ళు హామీ ఇచ్చిన మేరకు కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి అధికారం రాలేదు. మేము సుతా ఏమనుకున్నామంటే ఈ కొత్త జిల్లాలకు కార్యక్రమాలు చేయబట్టి మా ఊరికి రాలేదని అనుకున్నాం. కొత్త జిల్లాలు ప్రకటించి సుతా ఇప్పటికి 3-4 రోజులు అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు సుతా ఈ రోజు వరకు సుతా ఏ అధికారి కానీ మా గ్రామం వైపున చూసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మేము విలేజ్లో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రెసిడెంట్ ప్రతినిధులు అందరం కలిసి ఈ కలెక్టర్ గారికి వచ్చి ఖచ్చితంగా మాకు వినతిపత్రం మా ముంపు గ్రామంగా తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దయచేసి మా విలేజ్ని ముంపు గ్రామంగా తీసుకోవాలని మా యొక్క మనవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే TH24 న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.